హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ముఖ్యంగా రెండు విషయాలని చర్చించుదాం. ఒకటి, ఇంటి ఆవరణను ఆహ్లాదకరంగా ఉంచడం. రెండోది, ఎర్ర తోటకూర ప్రయోజనాలు మరియు పాలకూర పెంచడం. ముఖ్యంగా మనకి ఈ ఎర్ర తోటకూర మనం వీడియోలో చూస్తున్న దాని ప్రకారము ఎర్రగా ఉండడానికి ప్రధాన కారణము దీనిలో యాంతోసియానిన్స్ అనే పిగ్మెంట్స్ ఉండడం వల్ల దీనికి ఎరుపు రంగు వస్తుంది. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం? ముఖ్యంగా ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో కంతులు లేకపోతే చిన్న చిన్న వాపులు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కాబట్టి మనము ఈ ఎర్ర తోటకూర మీద ఈరోజు మనం ఎక్కువ ఫోకస్ పెట్టి దాని యొక్క ప్రయోజనాలని కూలంకషంగా చర్చిస్తాం. ముఖ్యంగా ఈ ఎర్ర తోటకూర అనేది ఖనిజాలకి ఖని. ఈ ఖనిజాల్లో ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం, పొటాషియం అనేది పుష్కలంగా దీనిలో దొరుకుతుంది. దీంతోపాటు మనకి ఈ ఎర్ర తోటకూర 3 రకాలైనటువంటి విటమిన్స్ని కలిగి ఉంటుంది. అవి ఏ, సి అండ్ కే విటమిన్స్. ముఖ్యంగా మనకి ఏ విటమిన్ మన కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరము. రెండోది, ఈ సి విటమిన్ మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కే విటమిన్ మన బోన్ హెల్త్కి ఉపయోగపడుతుంది. ఈ ఎర్ర తోటకూర పక్కనే అదే కుండీలో మనము ఇక్కడ పాలకూర కూడా పెంచుతున్నారు. దాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ పాలకూర కమ్మటి కూరల్లోకి, సైడ్ డిష్లలోకి, సలాడ్లోకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా జస్ట్ ఒక 2-3 మొక్కలు వేసుకున్నా కూడా మనకి డైలీ లైఫ్లో కావాల్సినంత ఆకుని మనకి ఇది సప్లై చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వీళ్ళు అన్ని రకాల మొక్కల్ని పక్కనే పెంచుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు కూడా మనము మన ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్స్.